వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే పూర్తిగా రుణమాఫీ జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో చిన్న సన్నకారుల రైతులు తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవడంతో హైదరాబాద్లోని ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నామని వాపోయారు. లక్షలోపు రుణాలు ఉన్న వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులే తప్పు చేస్తున్నారంటున్న రైతులతో మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న మరిన్ని వివరాలు చూద్దాం. రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఓ రైతు ఏకంగా వరంగల్ నుంచి ఇక్కడ హైదరాబాదులో తిరుగుతున్నారు. అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినని చెప్తున్నారు. ఏంటి సమస్య అంటే డబుల్ టైం కాపీ పేస్ట్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారుల తప్పిదంతో ఈ రైతుకు సమస్య వచ్చింది. ఇదే రైతుకుగా ఇలాంటి రైతులు చాలామంది ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల తప్పిదంతో చాలామంది వేల మంది రైతులు ఇట్లా నష్టపోతున్నారు. రుణమాఫీ కానటువంటి పరిస్థితి. వినటి తెలుసుకుందాం. అసలు ఏంటి సమస్య, ఏమొచ్చింది, ఏమంటున్నారు అధికారులు? 2023 సెప్టెంబర్లో మేము 1,50,000 యూనియన్ బ్యాంకులో 1,50,000 రుణం తీసుకున్నాము. అందుకు గాను మాకు ప్రభుత్వం రుణమాఫీ పథకానికి ఎలిజిబుల్ అయ్యాము. ఎలిజిబుల్ అయినా కూడా మాకు వ్యవసాయ శాఖ ఇచ్చిన స్టేట్మెంట్లో వచ్చేసి 3 లక్షలుగా చూపిస్తూ ఉంది. కేవలం 1,50,000 రూపాయల రుణం తీసుకున్నాం మేము, కానీ 3 లక్షలుగా చూపిస్తుంది. దానివల్ల మేము ఎలిజిబుల్ కాకుండా అయిపోయాము. ఏది రుణమాఫీకి డబుల్ టైం కాపీ పేస్ట్ చేసి దీన్ని ఏవో గారికి సంప్రదించగా బ్యాంక్ వాళ్ళని అడగండి, ఒకసారి బ్యాంక్ వాళ్ళ తప్పిదం ఇట్లా ఉండొచ్చు అని చెప్పేసి అంటే బ్యాంక్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాం. వాళ్ళ స్టేట్మెంట్లో తీస్తే కేవలం మేము 1,50,000 రుణం తీసుకున్నట్టుగానే ఉంది. దాని గురించి మేము డిఓ గారి దగ్గరికి అప్లికేషన్ పెట్టుకున్నాం. డిఓ గారు మేము మనం కనుక్కుంటామండి, కనుక్కొని మీకు ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఎడిట్ చేసేసి మీకు ఎలిజిబుల్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రయత్నంలో కూడా థర్డ్ విడతలో కూడా కాలేదు. కాకపోయేసరికి మేము కలెక్టర్ గారిని సంప్రదించాం. కలెక్టర్ గారు కూడా డిఓ గారికి కూడా సిఫార్సు చేయడం జరిగింది. డిఓ గారికి సిఫార్సు చేసినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, అది ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత చేస్తామంటే ఆ ఎడిట్ ఆప్షన్ రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. దాని తప్పిదం అయితే అది వ్యవసాయ శాఖ దగ్గరే ఉంది. ఇక మన స్టేట్మెంట్లో అట్లా సింగిల్ డిజిటే ఉన్నాక అమౌంట్ ఉన్నాక అది మా దగ్గరే తప్పేదై ఉంటుంది. నేను అగ్రికల్చర్ కమిషనరేట్కు కన్సల్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. దీన్ని మనం ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాళ్ళు ఏమని మాట్లాడితే దాని గురించి మీకు ఇనిషియేట్ చేస్తా అన్నారు. ఇక డిఏఓ గారితో మేము ఎప్పటికీ వాట్సాప్లో ఇనిషియేట్ అవుతూనే టచ్లోనే ఉన్నాం. ఆ మేడం ఇప్పటికి కూడా ఎడిట్ ఆప్షన్ రాలేదు. ఇక అది వస్తుందో రాదో కూడా తెలియదు. ఇక అంతే, దానికి నువ్వు మర్చిపో అని అంటున్నారు డిఏఓ గారు. వ్యవసాయ కమిషనరేట్కి హైదరాబాద్కి వచ్చాను. సెక్రటరేట్ మన వ్యవసాయ శాఖ మంత్రి మన తుమ్మలేశ్వరరావు గారి మన పేషీకి వెళ్ళాను. పేషీలో అప్లికేషన్ ఇచ్చాను. అగ్రికల్చర్ మన కమిషనరేట్కి వెళ్ళాను. కమిషనరేట్లో అడిగితే అది ఎయిట్ ఆప్షన్ వచ్చిన తర్వాతనే అది చూసుకుంటామండి. అది ఎయిట్ ఆప్షన్ రాకపోతే అది గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంది. ఆ డబల్ ఎంట్రీలు చాలా మందికే ఉన్నాయి. అవి మీ ఒక్కరికి కాదు. అది వచ్చినాడు అవుతుంది, లేకపోతే సైలెంట్ ఇవన్నీ తిరగకండి, వేస్ట్, మీ చెప్పులు అరుగుతాయి, అనవసరం. అది మీకు అవుతుందో కాదో కూడా తెలియదు. అది అయినాడు అవుతుంది, కాన్నాడు కాదు. ఇక దానికి మనం ఇట్లా ఒక 4 months అవుతుంది సార్. ఇది 3-4 months అవుతుంది తిరగబట్టి. ఇప్పుడు ఆ వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఫస్ట్ విడత నుంచి స్టార్ట్ చేసినాం. ఇది అలా డబల్ చూపించిన కాంచలి థర్డ్ ఫేజ్లో చూపించిన తర్వాత మాకు రాకపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం. ఇక తిరగడం ఈ రోజు వరకు కూడా ఈ పొన్నం ప్రభాకర్ సార్ ఇక నా ఆఫీస్కి రండి, ఎవరైనా కానుంటే ఎలిజిబుల్ అయ్యి ఉండి కూడా మీకు కాకపోయి ఉంటే నా ఆఫీస్కి రండి, నన్ను కలవండి, కన్సల్ట్ నన్ను కలిస్తే మీకు న్యాయం చేస్తాను అనేసరికి మేము ఆయన కలవడానికి వచ్చామండి. ఓకే, అంటే ప్యూర్లీ వ్యవసాయ శాఖ అధికారుల తప్పేది. బ్యాంకులో డబుల్ ఎంట్రీ చేసి వీళ్ళు బ్యాంకు పెరిగిపోయేసరికి అది మాకు ఎలిజిబుల్ కాకుండా అయిపోయినాం మేము. ఓకే, మరి ఏమంటున్నారు మీతో పాటు మిగతా రైతులు ఉన్నారు? చాలా మన కలెక్టరేట్ ఆఫీస్కి పోతే చాలా మంది రైతులు సార్ డబుల్ ఎంట్రీస్ పడ్డ చాలా మంది ఉన్నారు. డబుల్ ఎంట్రీస్ పడి కేవలం వాళ్ళు ఎంట్రీస్ చేసి ఇబ్బంది పెట్టడం కోసం డబల్ ఎంట్రీస్ పడి వాళ్ళను ఇలా ఎలిజిబుల్ నుంచి వెళ్ళి పక్కదారి పట్టించడం కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అధికారులు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు మీకు డబ్బులు ఎక్కువ అయితే అనే ఉద్దేశంతో డబుల్ ఎంట్రీస్ చేయించి అట్లా పక్క పడేస్తానున్నారు కొన్ని అకౌంట్స్ని అని చెప్తున్నారు. పర్సనల్గా ఇండైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు. అది తిరగకండి, అనవసరం, ఇది రాద్దాంతం, ఇది చెప్పులు అరుగుతాయి, అది వచ్చేనాడు వస్తుంది, లేకపోతే లేదు, అది వదిలేయండి మీరు అనవసరంగా అది అని అంటున్నాడు. ఓకే, మరి సీఎం ఏమో అందరికీ న్యాయం చేస్తామని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన దృష్టికి ఇవన్నీ తీసుకుపోతున్నారో లేదో అన్న మాకు తెలియదు. కానీ ఆయన వీళ్ళ దగ్గరికి అయితే మాత్రం అధికారులు అసలు కాదు, అది అనవసరం, రాదంతం, తిరగకండి అసలు మీరు, అది కాదు అంటున్నారు ఆయన. మరి ఇట్లా చాలా మంది వేల మంది ఉన్నారు కదా. చాలా మంది సార్. ఇప్పుడు ప్రతి సోమవారం ప్రజావాణి పెట్టి ఉన్న కాడ దగ్గరికి పోతే డబల్ ఎంట్రీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఆడికి వచ్చి పేపర్లో న్యూస్లో కూడా వచ్చింది సార్. లాస్ట్ మండే రోజు నా లిస్ట్ న్యూస్లో కూడా వచ్చింది.
పేపర్లో కూడా వేశారు. ఓకే ఓకే రైట్. అంటే ఇది రైతులు చెప్పేది. చాలామంది రైతులు ఇప్పుడు ఇక్కడికి అసెంబ్లీ జరుగుతుంది ఒక పక్క, ఇది గన్ పార్కు, ఇక్కడ అమరవీరుల స్తూపం ఉంటుంది. ఈ రైతు వరంగల్ నుంచి వచ్చారు, వరంగల్లోని గీసుకొండ మండలం నుంచి వచ్చారు. ఈయనే కాకుండా చాలామంది రైతులు ఇదే పరిస్థితిలో ఉన్నారు. డబుల్ ఎంట్రీ తోటి ఈ రైతులు అర్హులు ఉన్నప్పటికీ కూడా అర్హత అంటే వీళ్ళకు రుణమాఫీ కానట్టుగా పరిస్థితి. ఏంటంటే డబుల్ సార్, ఇప్పుడు 1,00,000 ఉందనుకోండి, మళ్ళీ కాపీ పేస్ట్ కింద లైన్లో కూడా కాపీ చేస్తే 2 లక్షలు దాటిపోతుంది. దాంతో 2 లక్షలకి ఎబోవ్ ఉన్నట్టుంటే 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నట్టుగా మాఫీలు కావట్లేవు. ఇలాంటి సమస్యలు చాలామంది రైతులకు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. దీని మీద కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఫోకస్ పెట్టాలి. ఇలాంటి అర్హులు ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్ధుతో రవిచంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.